క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. దేవుని వాక్యాన్ని మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. రక్షణ దేని వలన కలగదో దాన్ని పౌలు తనకు కలిగి ఉన్న వాటిని ఘనముగా ఎంచుకొనక వాటిని రక్షణ విషయమై పక్కన పెడుతున్న అంశాలను మనం మాట్లాడుతున్నాం. నిన్నటి దినాన మతం విషయమై క్రైస్తవుల్ని హింసించే విషయంలో పౌలుకున్న ఆసక్తి మనిషికి రక్షణను కలుగచేయదు అని మాట్లాడుకున్నాం. ఈరోజు పౌలు తనలో ఉన్న మరొక గొప్ప కోణాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అదేంటంటే, ధర్మశాస్త్రం విషయమై నీతి విషయంలో అనింద్యుడనై అంటున్నాడు. అంటే పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన అంశాలు ఏమైతే ఉంటాయో, అంటే పాత నిబంధన గ్రంథపు నీతి విషయము అన్నాడు. అంటే సున్నతి పొందితేనే వాడు ఇశ్రాయేలీయుడని, ధర్మశాస్త్రంలోని విధులను తూచా తప్పకుండా పాటిస్తే వాడు నీతిమంతుడని ఇశ్రాయేలీయులకున్న ధర్మశాస్త్రపు నియమాలు ఏమైతే ఉంటాయో వాటిని అన్నిటిలో పౌలు అనింద్యుడు అంటున్నాడు. అంటే నేను నింద లేకుండా ఉన్నాను, నేను ఎటువంటి నింద కలిగి లేను అని పౌలు భక్తుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఉదయకాల సమయంలో ఈ చివరి అంశం వలన తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మంచిగా ప్రవర్తించటం వలన మనం నీతిమంతులు అయిపోము. ఓకేనండి? లేకపోతే మనకి రక్షణ వచ్చేది. మనం మంచిగా జీవించటం వలన రక్షణ రాదు. అసలు నేనంటాను, రక్షణ లేనివాడు మంచే కాదు. ఒక మనిషి రక్షింపబడకుండా అతడిలో నీతి కలగదు, అతడిలో మంచి రాదు. పాపం విషయమై చనిపోయిన మనము మంచిని గ్రహించే స్థితిలో ఉండం. మనం బయట చూస్తుంటాం, చాలామంది దాన ధర్మాలు చేస్తుంటారు, మంచి చేస్తుంటారు అని వాక్యం చెప్తుంది. నీతిమంతుడు మంచోడు ఒక్కడు లేడు. పౌలు తన సాక్ష్యంలో నా శరీరంలో మంచి కనబడదంటాడు. అలాంటిది మంచి ఏంటి? మంచి పనులేంటి? దాన ధర్మాలు చేస్తే రక్షణ వచ్చేస్తుందా? చాలామంది ఓ ప్రశ్న వేస్తారు, ఏ తప్పు చేయనా వేరే వాళ్ళు హైందవులు ఉన్నారు, వాళ్ళందరూ మంచి పనులు చేస్తుంటారు, దాన ధర్మాలు చేస్తారు, వారందరూ చనిపోతే పాపంలోకి నరకంలోకి వెళ్తారంటే ఎస్, వెళ్తారు. వితౌట్ సింగిల్ అయోటా ఆఫ్ డౌట్, చిన్న మచ్చ అనే అనుమానం కూడా లేకుండా వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే జన్మ పాపము, మనిషి పాపముతో పుట్టాడు. పాపముతో పుట్టినవాడు మంచి ఎరుగడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసయ్య అంటారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, మీరు ఫలించాలంటే నాలో నిలిచి ఉండాలి. సో నువ్వు మంచి పనులు చేసేస్తే నీకు రక్షణ రాదు. రక్షణకి మనిషి పనులకి సంబంధమే లేదు. సో రక్షణ లేని నిందలు, అనింద్యము రక్షణ కాదు. పౌలు భక్తుడు
నిబంధనపు గ్రం అంశాలు ఉన్నాయి కదా. మంచి సున్నతి పొందటం, మంచి చేయటం, కీడు చేయకుండా ఉండటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. వీటినన్నిటి విషయంలో అనింద్యుడే. కానీ రక్షణది వీటి వల్ల కలిగేది కాదు. మనం కూడా చిన్నప్పటి నుంచి విపరీతమైన మంచి వాళ్ళైనంత మాత్రాన రక్షణ దొరకదు. అది ప్రభు కృప అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలని మనం చేసుకుంటూ ఈ మాటను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం మాకు అందరికి దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.